బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను. హెవీగా నిద్ర వచ్చేసింది. వేరే గిఫ్ట్ కూడా పంపించారు నాకు. బై 1 గెట్ 1 ఉన్నప్పుడు నవరాత్రికి 9 శారీస్ కూడా రెడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే నా హెల్త్ కొంచెం బాలేదులేండి. కొంచెం హెడేక్‌గా ఉంది. మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే పెద్దల పండుగ రోజు వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేసుకున్నాము అనేది వ్లాగ్‌లో షేర్ చేసుకున్నా. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి మహాలయ అమావాస్యకి పెద్దల పండుగనైతే చేసుకుంటారు. ఈ టైం సండే అయితే వచ్చేసింది. కొంచెం బద్ధకంగా ఉందన్నమాట. అందులోనూ ఈరోజు గ్రహణం ఉంది. బట్ మనకైతే లేదు అన్నారు కదా! సో, అందుకని కొంచెం స్లోగానే చేసుకున్నాము. గ్రహణం నైట్ ఉంది అని చెప్పేసి. ఈ టైం అమ్మ బయటంతా క్లీన్ చేసేసింది. ఇక నేనేమో లోపలంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ అమ్మ కలశాన్నయితే రెడీ చేసుకుంటూ ఉంది. ఇక నేను ఫోటోసు, ఇంకా మన హాల్‌లో కొన్ని చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఫోటోస్ ఉన్నాయి కదా! వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసి బొట్టు, ఫ్లవర్స్ పెట్టుకొచ్చేసాను. కలశం అయితే అమ్మ రెడీ చేసింది. ఇక అవ్వయ్య, తాతయ్యకి బట్టలు పెట్టేసి ఫ్రూట్స్, అలాగే కొంచెం ప్రసాదం పెట్టేసి కొంచెం ఫ్లవర్, అలాగే దానికి కొంచెం పసుపు, కుంకుమ పెట్టి రెడీ చేసుకుంటూ ఉన్నాను. అమ్మ వాళ్ళ సైడ్ ఇలా ఒక చిన్న బిందెని పెట్టేసి దాన్ని డెకరేషన్ చేసేసుకొని తనకి జ్యువెల్లరీస్ అన్నీ కూడా యాడ్ చేస్తాము. వెరాజ్ చెట్టూరులో అయితే 2 బిందెలు పెడతాము చిన్న చిన్నవి. అవ్వ, తాతకి తలా ఒకటి అనేసి. ఇక్కడ అమ్మవాళ్ళు ఒకటే పెట్టుకొని చేస్తారంట. సో, అందుకని దీనికి ఇంకా జ్యువెల్లరీస్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. మూగుతి కూడా పెడుతున్నాను. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? కింద కామెంట్ చేయండి. అమ్మ ఓలిగలైతే రెడీ చేసుకోవడానికి పూర్ణమైతే రుబ్బేసుకుంది. అలాగే రసం చేస్తాం కదా! సో, దానికోసం రెడీ చేసుకుంటూ ఉందన్నమాట. ఇక నాన్న ఏం చేస్తున్నారో గెస్ చేయండి చూద్దాం. ఈరోజు సాంబ్రాణి అయితే వేయాలి కదా! ఆ చిన్న ఒక గెంటిలాగా ఉంటుంది కదా! దాంట్లో వేస్తాము రెగ్యులర్‌గా మేము. అది ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేశారు. ఎక్కడుందో దొరకట్లేదు. అందుకని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉన్నారన్నమాట. ఇక కమ్మల్లో తను పాప చీకుగాడైతే ఏవేవో హారర్ మూవీస్ పెట్టుకొని చూసేస్తున్నారు చూడండి. తను రెడీ అవ్వకుండా చేతిలో పౌడర్ పట్టుకొని మరీ నిల్చొని చూస్తూ ఉంది టీవీని. ఇల్లంతా బ్రతికిన తర్వాత దొరికిందన్నమాట. అందుకని ఇంకా సాంబ్రాణి కోసం రెడీ చేసుకుంటూ ఉన్నారు. అమ్మ, నాన్న పూజకంతా రెడీ చేసిచ్చిన తర్వాత టెంకాయ కొట్టడానికి ఇక్కడ అమ్మ పూజ అయితే చేసుకుంటూ ఉంది. ఇద్దరు కూడా తలా ఒక టెంకాయ అయితే కొట్టారు. మమ్మల్ని కూడా కొట్టమన్నారు. ఎందుకులే అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాను నేను, కమల్ కూడా. అమ్మ, నాన్న టెంకాయ కొట్టిన తర్వాత అందరూ కూడా సాంబ్రాణి అయితే వేసి దండం పెట్టుకున్నాము. అవ్వయ్య, వాయిస్ ఓవర్ తాతయ్యలిద్దరికీ ఇవ్వకుండా కూడా. కొంచెం ఏదైనా రికార్డ్ చేసుకుందాము అనుకుంటే మార్నింగ్ నుంచి కమల్, చీకు, తను అందరూ కూడా ఇంగ్లీష్ హారర్ మూవీస్ అయితే చూస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి నేను కూడా సైలెంట్‌గా వీడియో షూట్ చేసుకొని ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను. అవ్వయ్య, తాతయ్యకి ఎడవేసిన తర్వాత ఇక మేమందరం కూడా అరిటాకుల్లో అయితే మా భోజనాలనేది కంప్లీట్ చేశాము. నాకు చాలా ఇష్టం ఇలా అరిటాకుల్లో తినడం అంటే. మా పండుగ అంతా అయిపోయినట్టే. మార్నింగ్ పెద్దల పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేశాం కదా! సో, ఓలిగలు అవి తిన్నందుకు కొంచెం స్వీట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయం కదా! సో, ఈరోజు స్వీట్స్ తిన్నందుకు హెవీగా నిద్రొచ్చేసింది. అంటే రెగ్యులర్‌గా డే టైమ్‌లో అస్సలు నిద్ర రాదు. ఎంత పడుకుందామన్నా నిద్ర రాదు. భయమేస్తది. అంటే నైట్ నిద్ర రాదేమో అనేసి డే టైమ్ పడుకోను. బట్ పండగల రోజు వద్దు అనుకున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది. సో, మంచిగా పడుకొని ఒక 2, 3 అవర్స్ పడుకున్నాననుకుంటా. కళ్ళు, ఫేసు ఒకలా అయిపోయింది పడుకొని లేచినందుకు. ఇక మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. ఏవేవో మూవీస్ పెట్టుకొని. అన్నీ ఎక్కువగా దయ్యాలు, భూతాల స్టోరీసే చూస్తున్నారు. మనం క్యాలరీలు ఎక్కువ బర్న్ అయిపోతాయనేసి చూడట్లేదు. సో, కొద్దిసేపు పడుకొని లేసాను. వాళ్ళైతే టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే నేను బొటీక్ అన్నా లేదంటే శారీస్ అన్నా సర్దుకోవాలనుకుంటున్నాను. సో, నవరాత్రి 9 డేస్‌కి 9 కలర్స్‌తో శారీస్ అయితే ట్రై చేద్దామనేసి అనుకుంటున్నా. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. షార్ట్స్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. సో, అందుకనేసి 9 కలర్స్ శారీస్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాము. సో దట్ ఈజీ అయిపోతది ఎవ్రీడే వేసుకోవడానికి అనేసి.
అండ్ బొటిక్ కూడా వెళ్ళాలి. బొటిక్‌కి అంటే అమ్మ వరలక్ష్మి టైంలో శారీస్ అయితే తీసుకొచ్చింది కదా! వాటిని స్టిచ్చింగ్‌కి ఇచ్చాను. సో, 3 బ్లౌజెస్ ఏమో ఇచ్చాననుకుంటా. అవి రెడీ అయ్యాయి అనేసి కాల్ చేశారు. సో, బొటిక్‌కి వెళ్ళేసొద్దాము. ఆన్‌లైన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక పార్సెల్ 2 టైమ్స్ అయితే వచ్చాయి. వాటిని తను పాప అయితే కింద నుంచి పైకి తీసుకొచ్చేసింది. మన తను పాప పార్సెల్స్ అయితే తీసుకొచ్చేసింది. ఒకటేమో డాక్టర్ షీట్ నుంచి, ఇంకొకటి వచ్చేసి నైకా నుంచి అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ దీంట్లో చూపిస్తాను. ఇప్పుడు సేల్ అయితే జరుగుతుంది. బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది. అండ్ మనకి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ కదా! నేను ఈ మధ్య కొంచెం క్రీమ్ అంతా మానేశాను. జస్ట్ సన్ స్క్రీన్ అలాగే మాయిశ్చరైజర్‌ని అయితే యూజ్ చేస్తున్నా. సో ఎవరైనా సన్ స్క్రీన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. డాక్టర్ షీత్ అనేసి డైరెక్ట్ వెబ్సైట్ డాక్టర్ షీత్ది మనం గూగుల్ చేసామంటే లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి. బై వన్ గెట్ వన్ ఉన్నప్పుడు మనం ఈజీగా తీసేసుకోవచ్చు. సో 2 సన్ స్క్రీన్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా. ఇది వచ్చేసి నాకు నార్మల్ 2 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోవాలి కదా! 2 అవర్స్కి ఒకసారి ఏమి అప్లై చేసుకోను. సో ఆ సన్ స్క్రీన్ ఇది. అండ్ ఇది వచ్చేసి 6 అవర్స్ మనకి లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. సో 2 కూడా తీసుకున్నా. 2 ఇప్పుడు నాతో ఉన్నాయి. బట్ మళ్ళీ మనకి ఆఫర్ అయితే ఉండదు కదా! అందుకని తీసేసుకున్నాను. అండ్ ఇది చాలా వెయిట్ ఉంది. ఈ మధ్య కొంచెం క్రీమ్స్ అవన్నీ మానేసేసి జస్ట్ సన్ స్క్రీన్, మార్నింగ్ సన్ స్క్రీన్ అలాగే మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నా. అండ్ నైట్ సీరం ప్లస్ మాయిశ్చరైజర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఏదో వేరే గిఫ్ట్ కూడా పంపించారు నాకు. సో చాలా హ్యాపీ ఉంది. నేను ఆర్డర్ పెట్టుకున్నది జస్ట్ సెటాఫిల్ క్లెన్సర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఈ మినీ వచ్చేసి ఫ్రీ ఉండే. ఇదేంటో తెలీదు, ఫోమ్ వాష్ అంట. సో దీన్ని ఫ్రీ ఇచ్చినట్టున్నారు. మనకి సెటాఫిల్లో తక్కువ క్వాంటిటీలో తీసుకునే దానికన్నా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నేను ఇంతకు ముందు తెప్పించింది వచ్చేసి ఆఫ్ లీటర్స్ అయితే తెప్పించాను. ఇప్పుడు వచ్చేసి 1 లీటర్ అయితే తెప్పించాను. దీని ఎంఆర్పి వచ్చేసి 1679 ఉంది. బట్ నాకు కొంచెం డిస్కౌంట్ ఉండే మొన్న 1360 ఆ చేంజ్లో అయితే వచ్చింది నాకు. సో మార్నింగ్ నైట్ ఫేస్ అనేది దీంతో వాష్ చేసుకుంటా. అండ్ మనకి మినీ సెటాఫిల్ క్లెన్సర్ని ఫ్రీగా ఇచ్చేశారు. అండ్ నాట్ టు బి సోల్డ్ అంట, ఫ్రీగా ఇచ్చారు. ఇది బ్రైట్నెస్కి కనిపించట్లేదు. సెటాఫిల్ సూతింగ్ ఫోమ్ వాష్ డ్రై టు నార్మల్ స్కిన్, నార్మల్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకంట. చూద్దాం ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. నాకు చాలా నచ్చాయి సెటాఫిల్ కంపెనీవి. ఫేస్కి అప్లై చేసుకున్నప్పటి నుంచి మంచిగా అనిపించింది. బట్ ఇక్కడ ఈ మధ్య కొంచెం నేను వెయిట్ గెయిన్కి ట్రై చేస్తున్నందుకు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నందుకు కొంచెం అలా పింపుల్స్ వచ్చేసాయి. సో వీటిని అన్ని కూడా ఎత్తి పెట్టేద్దాము. అమ్మ, తను, చీకు, నాన్న అందరూ కూడా మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నారు. ఇక ఎలాగో వెళ్తున్నారు అనేసి బ్లౌజెస్ తీసుకొస్తాంలే అన్నందుకు ఇక మనం సైలెంట్గా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాము. బ్లౌజెస్ అమ్మ వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చేసారు. నాతో బ్లాక్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి. సో అందుకని ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి హై నెక్ పెట్టించేసాను. ఆల్మోస్ట్ టీ షర్ట్ టైప్లో ఉంటుంది ఇది. నేను పైపింగ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే నాతో బ్లాక్ బ్లౌజెస్ మీరు చూసారనుకుంటా అప్పుడప్పుడు. మండే సిరీస్లో కూడా ఒక బ్లాక్ బ్లౌజ్ అయితే వేసుకుంటా. సో వెల్వెట్, ఇది ప్రిన్సెస్ కట్ కదా, అందుకే అలా కనిపిస్తుంది అక్కడ. అండ్ బ్యాక్ అయితే ఇలా కొంచెం
నేను డిజైన్స్ ఏం చెప్పలేదు. తననే మీకు అంటే కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా స్టిచ్ చేయండి అని చెప్పాను. కొంచెం అలా ట్రయాంగిల్ షేప్‌లో అయితే పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నారు. అందుకే నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నా. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ వచ్చేసి ఇది. అమ్మ చాలా ఇష్టంతో తీసుకుంది. అంటే ఇలాంటి శారీస్ అందరూ తీసుకుంటూ ఉంటే మా ఏజ్‌లో ఉన్నవాళ్ళు అమ్మ తీసుకుందంట. సో, బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను. అండ్ చాలా నచ్చింది నాకెందుకో ఈ శారీ తెలీదు. సో, ఈ బీడ్స్ వర్క్ అయితే మస్తుంది. అండ్ మంచిగా కట్ వర్క్ పెట్టించేసాను. శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది. బ్లౌజ్‌కి కట్ వర్క్ ఇచ్చాడు గానీ ఇదంతా తీయలేదు. సో, ఆమెనే తీసేసింది. కాస్ట్ ఎక్కువ తీసుకుంటది. అండ్ పైపింగ్ చేసేసింది మొత్తం కూడా. కొంచెం ఈ బీడ్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టు పైపింగ్ అయితే చేసేసింది. బట్ కొంచెం బ్యాక్ సైడ్ డిజైన్ అయితే నేను వేరేలా చెప్పాను. తను వేరేలా స్టిచ్ చేసింది. ఇక్కడ నేను చిన్న పట్టీలాగా పెట్టమని చెప్పాను. బట్ షీ డిడ్ లైక్ దిస్. సో, ఇక్కడ ఇది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కింద ఇవైతే వచ్చాయి. ఇలా అయితే ఉంది. చూడాలి కట్టుకుంటే ఎలా కనిపిస్తుందో. చూడ్డానికైతే బాగుంది. ఈరోజు అమావాస్య కదా, వేసుకోవడం వద్దు అని నేను వేసుకుని కూడా చూడట్లేదు. అంటే బాడీ ఫిట్టింగ్ కదా, సో కరెక్ట్‌గానే స్టిచ్ చేసి ఉంటుంది. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది. సో, దీనికి కూడా ఇలా చిన్న కట్ వర్క్ అయితే వచ్చింది స్లీవ్స్‌కి. బట్ ఇలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ రెండిటికి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సో, బ్యాక్ సైడ్ నార్మల్ డిజైనే. దీనికైతే పెద్దగా డిజైన్స్ ఏం చెప్పలేదు. చిన్నగా పఫ్ పెట్టించా అంతే. సో, బ్లౌజెస్ అయితే అయిపోయింది. అండ్ శారీస్ కూడా రెడీ చేసుకున్నాను. నేను వీడియో తీయలేదు. బట్ రెడీ అయితే అయిపోయాయి. సో, నవరాత్రికి 9 శారీస్ కూడా రెడీ చేసేసుకున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్, దెన్ రెడ్, బ్లూ, యెల్లో కింద వస్తుందనుకుంటా. మస్టర్డ్ యెల్లో ఇది. సో, యెల్లో, మళ్ళీ గ్రీన్, గ్రే, తర్వాత ఆరెంజ్ అనుకుంటా. అంటే పైనే పెట్టుకున్నాను. ఆరెంజ్ అండ్ పింక్ మిస్ అయింది ఇక్కడ. సో, రెడీ అయితే చేసేసుకున్నా. చూడాలి కట్టుకోవడానికి కుదురుతుందో లేదో. కట్టుకుందామనేసి అనుకుంటున్నా ఫస్ట్ టైము. సో, 9 డేస్‌కి 9 శారీస్ అయితే కట్టుకుందామనేసి. చూద్దాం. ఇంతకుముందు అన్నీ పీకేశాను. అంటే అమ్మ కబోర్డ్ అంతా పీకాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సర్ది పెట్టేయాలి. అమ్మ కబోర్డ్ అంతా కూడా ఆఫ్టర్‌నూన్ మంచిగా సర్దేశాను. ఇప్పుడు వీటిని సర్దాలిప్పుడు. లవి క్యాచ్. పైనకి క్యాచ్ అయ్యి. పాయ. చెయ్యి. ఇలా ఇద్దరు కూడా కమ్మలతో ఆడుకున్నారు. మంచిగా కింద ఆడుకొని వచ్చిన తర్వాత ఇక తను పాప హోంవర్క్ రాసుకుంటూ కూర్చుంటే వీడికి డోర్ మీద చాక్ పీస్ తీసుకొని రాస్తున్నాడు చూడండి. అంతేనండి వీడియో. వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.